సామాజిక సేవ ద్వారా పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గాజువాకలో నూతనంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఏర్పాటుకు గల కారణాలను చైర్మన్ పల్లా సురేష్ కుమార్, నావీ సురేష్ వివరించారు. సమాజంలో పేదరిక నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, మురికి వాడల్లో జీవనం సాగిస్తున్న వారికి చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం, ఆర్థిక భారం కారణంగా చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు అండగా ఉండాలన్నదే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వాడవాడల రక్తదాన శిబిరాలతో పాటు నేత్రదానం, శరీర అవయవ దానం పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో తాను స్వతహాగా చేపట్టిన సామాజిక సేవను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బొట్టా కోటి యాదవ్, పల్లా శివాజీ, నక్కా మధుబాబు, గరీబ్ ప్రసాద్, జోగ రమణ, బమ్మిడి శంకర్, పట్నాల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సామాజిక సేవ మా బాధ్యత పేరుతో ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాజ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న పలువురిని సత్కరించారు. ప్రమాదంలో గాయపడిన పలువురు పేదలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ట్రస్ట్ పెట్టక ముందు కూడా నేను చాలా మందిని కలిసి అనేక మందికి నేను హెల్ప్ చేయడం జరిగింది. ధన రూపాయన కానీ బ్లడ్ ఇవ్వడం కానీ 35 టైమ్స్ నేను బ్లడ్ ఇచ్చానండి. ఇప్పుడు వచ్చి గత 15 సంవత్సరాల నుంచి నేను అనాథ పిల్లలకి డోనర్. మన డిజైర్డ్ సొసైటీ కావచ్చు, అదేవిధంగా తెరిసా ఆర్ఫనేజ్ కావచ్చు, 15 సంవత్సరాల నుంచి నేను డోనర్. ఇదే కాకుండా నాకు రాత్రి 1 గంటకి 2 కూడా కాల్స్ వచ్చిన టైంలో కూడా నేను శ్రీకాకుళం కూడా వెళ్ళి బ్లడ్ ఇచ్చి ఆ పేషెంట్ని కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకోటి మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, కోవిడ్ టైంలో మన 67వ వార్డులో దగ్గర ఒక 10-15 ప్రాణాలు నేను కాపాడని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకున్నాను. దీనికి నా వెన్నంటూ ఉండి నడిపించిన రాంప్రసాద్ అన్నకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఈరోజు నేను చేస్తున్నానంటే నాకు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ అంటే నేను కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీహెచ్లో రాంప్రసాద్ అని పలానా వాళ్ళకి బాగలేదు, పల్స్ తగ్గిపోయింది, ఏం చేద్దాం, తమ్ముడు పట్టుకొచ్చాయి, ఇంకా రెండో తోట లేదు, పట్టుకొచ్చామంటారు. ఆయన తిన్నంగా పట్టుకొచ్చిన తర్వాత ఆ మనిషికి అన్ని విధాలైనటువంటి ట్రీట్మెంట్ జరిపించి బయటికి పంపించి తర్వాత నాకు ఫోన్ చేసేవాడు, తమ్ముడు హ్యాపీ అని. అంటే అటువంటి మనసున్న వ్యక్తి ఆయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళే. ఇంకా మనం మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి ఈ యొక్క ట్రస్ట్ పెట్టడం జరిగిందండి. దానికి మొదటి విడతగా నేను ఎంచుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో, మన లక్ష్మీ అమ్మకి వాళ్ళ అమ్మగారికి చిన్న ఆర్థిక సాయం, ఉడతా సాయం అంటారు దీన్ని, ఒక 1500 రూపాయలు నా ఆడబిడ్డ, నా చెల్లి యలమంచిలి మల్లిలక్ష్మి గారి చేతుల మీదుగా ఆవిడికి ఇవ్వడానికి నేను నిశ్చయించుకున్నాను. అందిస్తారని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగే నా వంతు ఏవైతే సహాయ సహకారాలు చేయగలనో అది నేను ప్రతి దాంట్లోనే ముందుండి చేస్తానని, ఆయనకి సపోర్ట్గా ఉంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే సురేష్ ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరిని పిలిచి ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాడు. మీరైతే ఆయన వెనకుండి ప్రతి ఒక్కరు మంచి సలహాలు ఇస్తూ ఈ ట్రస్ట్ను ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది మోటో ప్రతి ఒక్కరికి తెలియపరిచి మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలము, వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అది మనం ఏర్పాటు చేయగలిగితే ట్రస్ట్ ముందుకెళ్తుంది. అలాగే మన ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ కూడా పెరుగుతారు. ప్రతి ఒక్కరికి సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే అవసరాలకు ఉన్నారో ఎవరైనా ట్రస్ట్ ముందుకు తీసుకొచ్చి ఇక్కడ చదువు చేయడానికి, చదువుకోవడానికి ఇబ్బంది ఉందో వాళ్ళకి, అలాగే బయటికి ఎక్కడైనా హాస్పిటలైజేషన్ కానీ మెడిసిన్ కానీ ఎవరికైనా కావాలన్నా ఏదైనా సరే ఈ ట్రస్ట్ ముందుకు తీసుకొస్తే సురేష్ తరఫున చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ట్రస్ట్ని ఇంకా అంటే ప్రతి ఒక్కరూ ముందు నుండి నడిపించడానికి మీరు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే నేనైతే నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ నా వంతుగా